కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు చాలామంది ఉన్నారు. అండ్ అలాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ, అలాగే డిస్టిలరీ ఫ్యాక్టరీల ఓనర్సు, మర్చెంట్స్, బులియన్ మర్చెంట్స్, గోల్డ్ మర్చెంట్స్. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి చూసిన తర్వాత 3,500 కోట్ల రూపాయల వాల్యూమ్ ఉన్న స్కామ్ ఇది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. సరే, వైసీపీ వాదనలు వైసీపీకి ఉన్నాయి. మా ఉసురు తగులుతుంది అని శాపనార్థాలు పెట్టడం, అర్థనాదాలు చేయడం తప్పించి టెక్నికల్గా వైసీపీ పెద్ద గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది కోర్టులో. ఆగస్టు 1 వరకు రిమాండ్లో ఉంచారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. ఈ అంశానికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి వివి లక్ష్మీనారాయణ గారు, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్ లక్ష్మీనారాయణ గారు. సార్, శాంతం రిపోర్టు మీరు చూసే ఉంటారు. దాదాపు చాలా పాయింట్స్ అందులో దే హ్యావ్ ట్రైడ్ టు ఎస్టాబ్లిష్. అయితే రికవరీ అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెద్దగా ఎఫర్ట్స్ ఇప్పటివరకు పెట్టినట్టు కనిపించట్లేదు. మీట పెట్టచ్చేమో. అలాగే ఛార్జ్ షీట్లు కూడా ఫర్దర్గా కూడా ఉండే అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఫర్దర్గా ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చట్లేదు. ఎలా ఉండిపోతున్నాయి సార్ ఫర్దర్ స్టెప్స్? అంటే లాలో ఎలా ఉంటుందంటే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అరెస్ట్కి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే మనకు అధికారం ఉంది కదా అని ఒకరిని అరెస్ట్ చేయడం ఒకటి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడం ఒకటి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అన్నవి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే అవి కేస్ డైరీ రూపంలో కోర్టు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏంటంటే, ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత వాడిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన తర్వాత పోలీసులు వాళ్ళని మేము ఇంటరాగేట్ చేయాలి అన్నప్పుడు పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేస్తారు. పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసినప్పుడు పోలీస్ కస్టడీ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు వారిని ఆగస్టు 1వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరి పోలీసులు మాకు మా కస్టడీకి ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మీరు అన్నట్టు వారు రిమాండ్ రిపోర్ట్లో వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి వారి దగ్గర ఉన్న అనేక విషయాలను ప్రస్తావిస్తారు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది అరెస్ట్ జస్టిఫికేషన్. తర్వాత మా కస్టడీ కోసం ఎందుకు కావాలి అన్న విషయాన్ని కోర్టుకు వివరించడం అన్నమాట. ఇది ప్రస్తుతం ఈ కేసులో జరిగిన పరిస్థితి. సార్, దే హావ్ మేడ్ దేర్ ప్లీ కదా, అంటే కస్టోడియల్ ఇంటరాగేషన్కి అవసరం పడుతుంది. ది ఫ్యాక్టర్స్ విచ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హ్యావ్ నెసెసియేటెడ్ అస్ టు గో ఫర్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అని దాంట్లో స్పెసిఫిక్గా సిట్ ఆఫీసర్స్ మెన్షన్ చేశారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిగత సమాచారాన్ని కూడా రాబట్టడం అవసరం. ఎందుకంటే అతను ఈజ్ ప్రివీ టు సమ్ సర్టన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టడం ద్వారా ఫర్దర్ ఇంకా ఏదైనా ఎవిడెన్స్ ఈ కేసులో మనం కలెక్ట్ చేయవచ్చా అన్నది కూడా పోలీసుల యొక్క సర్వసాధారణమైన విషయం. కాబట్టి ఆయన కస్టడీ తీసుకొని అందులో ఆయన ఇంటరాగేట్ చేసి ఆయన చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఇంకా వేరే నేరస్తుల దగ్గరికి వెళ్ళడము, ఆర్ నిందితుల దగ్గరికి వెళ్ళడము, ఆర్ ఇదే కేసును బలోపేతం చేయడానికి ఇంకా ఏదైనా ఎవిడెన్స్ వారి దగ్గర ఉందా అని చేసే ప్రక్రియనే పోలీస్ కస్టడీ అని అంటారు. కాబట్టి ఇప్పుడు సంబంధిత కోర్టు అంటే ఏసీబీ కోర్టులో ఉంటుంది. ఇది ఏసీబీ కోర్టు జడ్జి గారు ఇవన్నీ పరిశీలించి వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలా లేదా అన్న ఒక నిర్ణయాన్ని వారు తీసుకుంటారు. సార్, మెరిట్స్ ఆఫ్ ది కేసు ఎలా ఉన్నాయి సార్? అంటే వీళ్ళ లాయర్లు ఈయన తరఫు లాయర్లు వాదించింది అయితే మెరిట్లు వదిలేసి మెరిసీ మీద డిపెండ్ అయినట్టయితే కనిపించింది. ఆయనకు మంచి బ్యారక్స్ ఇవ్వండి, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఒక బ్లాక్ ఉంది, ఈ మందులు ఇవ్వండి, ఈ మాకులు ఇవ్వండి అని అడిగారు. కానీ ఎక్కడా కూడా ఒకవైపు చాలా బలంగా సిట్ నుంచి లాయర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని. బట్ మెరిట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఈవెన్ సిట్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఫైల్డ్ ఆ 3,500 కోట్లకు సంబంధించి వాళ్ళు అంటే అంతా ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రిలిమినరీగా మేము ఇంత ఈ రూట్లో ఇలా వెళ్ళినాయి, ఇంత మేము సీజ్ చేశాము, రికవర్ చేశాము అనే ప్రస్తావన ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లు లేదు సార్. 3,500 కోట్ల వాల్యూమ్ ఉన్న ఒక పెద్ద స్కామ్లో 10% కూడా మరి వాళ్ళు మేము రికవర్ చేసామనే మాట ఎక్కడ ప్రస్తావన చేయలేకపోయారు. ఎందుకు సార్? అదే అన్నాను మీకు, రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఒక వ్యక్తి యొక్క అరెస్టు, ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని మేము విచారించాల్సిన అవసరం ఉందన్నంత వరకు మాత్రమే ఈ రిమాండ్ రిపోర్ట్ యొక్క ఉపయోగం.
కాబట్టి యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏవైతే అన్నారో అవి ఈ పోలీస్ కస్టడీ కోసం అడిగే సందర్భంగా జరిగే ఆర్గ్యుమెంట్స్ లో అనేక విషయాలు ఇంకా విషయాలు ముందుకు రావచ్చు. అప్పుడు ఎదుటి పక్షం వాళ్ళు కూడా అడగొచ్చు ఎంత రికవరీ చేశారు ఏంటి, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ఇరుపక్షాల యొక్క వాదనలు వినిపించే ఒక ప్లాట్ఫామ్ ఈ కస్టడీ రిమాండ్ దగ్గర ఉంటుందన్న. సో అప్పుడు ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా మరి ఎటువంటి విషయాలు వీరు బయట పెడతారు, ఎటువంటి విషయాలు వాళ్ళు డిమాండ్ చేసి అసలు పోలీస్ కస్టడీకి అవసరమే లేని కేసు ఇది కాబట్టి ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇటువంటివి వారి దగ్గర వాదనలు ఉంటాయి. మిథున్ రెడ్డి గారి అడ్వకేట్స్ అన్ని ఈ వాదనలు వినిపిస్తారు. అంటే ఇది ఒక పొలిటికల్ కేసు అని, లేకుంటే ఇందులో ఏవి సాక్ష్యాధారాలు లేవని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ తరపున వినిపిస్తాయి. సో ఇది ఇందులో ఏ ఎవిడెన్స్ ఉంది, తర్వాత ఇతని కస్టడీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటన్నది ఇటు సైడ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్లు వారు వాదిస్తారు. సో ఇది జరగబోయే విషయం. సార్, ఇప్పుడు మీరు చూసినంత వరకు దాదాపు గడిచిన 10 నెలలుగా ఇది నడుస్తూ ఉంది. మీరు చూసినంత వరకు ఇందులో మెరిట్స్ ఏ మేరకు ఉన్నట్టు అనుకుంటున్నారు మీరు? అంటే మీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అనేక విషయాలు వారు చెప్పారు. అంటే టోటల్ ఈ లిక్కర్ పాలసీని ఎలా మార్చారు, లిక్కర్ పాలసీ మార్చిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కి ఎలా తీసుకురావడం జరిగింది, ఆ తర్వాత ఏవైతే డిస్టిలరీస్కి ఇచ్చారో వాళ్లతో కుమ్మక్కయి అక్కడ నుంచి ప్రొడక్షన్ మీద కూడా వీరు మార్పులు చేశారు. ఆ తర్వాత సిస్టంలో రాకుండా వీటిని ఈ విధంగా డబ్బులు రాబట్టడం జరిగింది. తర్వాత వీటిని ఎక్కడో ఓవర్సీస్లో ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడో దుబాయ్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ దీని గురించి చర్చించి షెల్ కంపెనీస్ ద్వారా ఈ అమౌంట్ అంతా కూడా డైవర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళా ఎవరో గోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బంగారు షాపులు ఏవైతేనో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మళ్ళా దీన్ని రీరూట్ చేశారు అన్నది మనకు బేసిక్ గా వినిపిస్తున్నది, లేకుంటే పేపర్ నుంచి మనకు వచ్చిన సందర్భం. సో ఈ విధంగా మనీ ట్రయల్ అన్నది కూడా వారు సిట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు అన్నది మనకు వినిపిస్తున్న వాదనలు అన్నమాట. సో ఇలాగే మీరు చూసుకుంటే ఇంతకుముందు 2023వ సంవత్సరం కూడా ఇంకొక లిక్కర్ కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర, ఇదే ఎస్ఐటి. ఈ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో అక్యూజ్డ్. ఆ లిక్కర్ కేసులో ఆయన కంప్లైనెంట్. ఆయన కంప్లైంట్ మీద ఆ కేసు రిజిస్టర్ అయింది. అంటే అప్పుడు వారు చెప్పడం ఏంటంటే ఈ కొన్ని కంపెనీలకి మాత్రమే ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి వారికి ఎక్కువ ప్రొడక్షన్ చేసే అవకాశాలు కల్పించి, తర్వాత ఇక ఎలక్షన్స్ దగ్గర అవుతున్న సందర్భంలో మళ్ళా వాళ్ళ ఈ లైసెన్స్ ను కూడా 2026వ సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేశారని ఆ కేసు తోటి జరుగుతుంది. ఇదే సేమ్ సిఐడి దగ్గర ఇది ఒక కేసు, 23 కేసు. అందులో ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కొల్లు రవీంద్ర గారు, అప్పుడు పనిచేసిన ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, వీరందరినీ కూడా అందులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. సో తర్వాత ఇది 2024వ సంవత్సరంలో రిజిస్టర్ అయిన ఇదొక లిక్కర్ కేసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సిఐడి దగ్గర ఇప్పుడు 2 లిక్కర్ కేసులు ఉన్నాయి. జనరల్గా ఎలా ఉంటుంది సార్, అంటే ఇప్పుడు దే హావ్ టు గో బై ది స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు కూడా పోలీసు ఎవిడెన్స్ మీద వెళ్ళాలి, గవర్నమెంట్ మీద ఆధారపడదు ఎప్పుడు కూడా. మరి ఆ పాత కేసు సంగతి ఏంటి సార్? అప్పుడు పాత కేసు మరి అడగాలి, మరి పాత కేసు ఏమైందన్నది కూడా బయటికి రావాలి. అంటే 2 కేసులు ఉన్నప్పుడు ఆ 2 కేసుల గురించి విచారణ జరగాలి. గవర్నమెంట్ మారినంత మాత్రాన చట్టం మారదు, తర్వాత వచ్చేసి ఆ ప్రక్రియ కూడా మారదు. ఒక టైంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ ని లాజికల్ కన్క్లూషన్ కి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద. ఇట్ ఈస్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా సార్, ఇట్ వాస్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా. అంటే మరి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఏ విధంగా దాన్ని బయటికి తీస్తారన్నది కూడా చూడాలి. ఎందుకంటే బేసిక్ గా పీపుల్ వాంట్ టు నో, ప్రజలకు తెలియాలి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నది. అప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ప్రతి సంవత్సరానికి 1300 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం అన్నది వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఉన్న భాగం. అంటే 5 సంవత్సరాలకు వేస్తే సుమారుగా 6500 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లన్నదని 2023 ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఇది 3500 కోట్లు అంటున్నారు. అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 10,000 కోట్ల నష్టం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రజలకు జరిగిన నష్టాన్ని మాట్లాడాలి కానీ ప్రభుత్వాల నష్టాల గురించి కాదు. కాబట్టి ఈ 2 కేసులను బయటికి తీసుకొచ్చి విషయాలు ఏంటి అన్నది జరగాల్సిన అవసరం చాలా ఉంది.
తర్వాత ఇటువంటి కేసులు జరగకుండా ఏ విధంగా మన సిస్టంలో మార్పులు రావాలన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు మీరు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే మనం చూస్తే ఛత్తీస్గఢ్ ఇంతకు ముందు సీఎం అయిన భూపేంద్ర బఘేల్ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ స్కామ్. తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనకు తెలిసింది. అందులో మనీష్ సిసోదియా కావచ్చు, లేకుంటే కేజ్రీవాల్ కావచ్చు, లేకుంటే కవిత గారు కావచ్చు, వీరందరినీ కూడా అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఉన్న స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీహారు, తర్వాత గుజరాత్, అక్కడ కూడా లిక్కర్ స్కామ్లు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఉన్న చోట కూడా అంటే అక్కడ ఇల్లీగల్ లిక్కర్ తయారు చేస్తూ అక్కడ 200 మంది చనిపోయారు బీహార్. కాబట్టి అది వేరొక లిక్కర్ స్కామ్. అది అంటే అక్కడ కూడా రాజకీయ నాయకులు వీళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఇల్లీగల్ లిక్కర్ తయారు చేయడానికి వారి మద్దతునిస్తూ ఆ ఇల్లీగల్ లిక్కర్ తాగి ప్రజలు మరణించిన సంఘటనలు ఉన్నాయి మనకి. కాబట్టి ప్రొహిబిషన్ లేని చోట లిక్కర్ స్కామ్, ప్రొహిబిషన్ ఉన్న చోట లిక్కర్ స్కామ్, అంటే మొత్తం దేశమంతా కూడా లిక్కర్ స్కాములతోనే అన్ని చోట్ల జరుగుతున్నాయి లిక్కర్ పర్హాప్స్. ఏపీ వచ్చేప్పటికి సార్ 10,000 కోట్లు, అంటే ఆ రెజీమ్ ఈ రెజీమ్ రెండు కలిపి చెప్తున్నాను మీరు అన్నట్టు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ కదండి వెన్ కంపేర్ టు ఢిల్లీ కానీ అదర్ స్టేట్స్ కానీ. అంటే వాల్యూమ్ చూసుకుంటే అంటే ఎఫ్ఐఆర్ లో వీళ్ళు ఇచ్చిన ఆ ఫిగర్ని బట్టి ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన ఫిగర్ ఫైనల్ గా చూసుకుంటే మీరు అన్నట్టు 10,000 కోట్లు. సో ఈ విధంగా తీసుకుంటూ పోతుంటే ఫైనల్ గా ఐ థింక్ ఈ విషయం పార్లమెంట్ లో కూడా చర్చిస్తామని ఎంపీలు మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్ గా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి దేని గురించి చర్చ జరుగుతుందంటే లిక్కర్ స్కాముల గురించి చర్చ జరుగుతుంది. అమరావతి పోలవరం కాకుండా అంటే మనం అక్కడ చర్చించాల్సింది మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ఉపాధి, ఇలాంటి వాటిని వదిలేసి ఫైనల్ గా ఏపీ ఎంపీలు అక్కడ కోరుకున్నది ఏంటంటే మేము లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. అంటే వేర్ ఇస్ ది స్టేట్ గోయింగ్ అన్నది. అంటే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ రిజిమ్. అంటే ప్రభుత్వాలు మారే గానీ స్కాములు అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నది ఎఫ్ఐఆర్లను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ అది ఫాల్స్ అంటారు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఫాల్స్ అంటారు. కాబట్టి వీటన్నిటినీ ఫైనల్ గా ఒక సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. అంటే ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా ఈ కేసులు ప్రభుత్వం మారిన వెంటనే ఆ కేసులు పక్కకు వెళ్ళిపోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. సో సంబడీ హ్యాస్ టు టేక్ ఎ లీడ్ అండ్ దే షుడ్ డూ ఇట్. తర్వాత ఈ లిక్కర్ స్కామ్లు జరగకుండా ఏం చేయాలి? ఎందుకంటే ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో చూసినా కూడా, ఈవెన్ తమిళనాడులో కూడా అన్నారు, తమిళనాడు కూడా ఇంతకు ముందు జరిగినట్టు ప్రభుత్వమే లిక్కర్ షాప్స్ అని రన్ చేస్తుంది. తమిళనాడులో కూడా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారు మొత్తం కూడా ప్రభుత్వం ద్వారానే ఈ షాప్స్ అన్ని కూడా నడపడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు పాలసీ మార్చి మళ్ళా టెండర్స్, ఆక్షన్స్, ఆ తర్వాత ఈ విధంగా లిక్కర్ షాప్స్ ని చేయడం జరిగింది. సో ఈ విధంగా లిక్కర్ పాలసీ మార్పు అన్నది ఒకటి. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మీరు కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది కోవిడ్ పరిస్థితిని చర్చించడానికి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రులందరూ చేసిన ఏకైక రిక్వెస్ట్, మొదటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు స్కూల్స్ మూయండి, వేరేవి మూయండి, కానీ లిక్కర్ షాపులు మాత్రం తెరవండి అన్నది వాళ్ళందరి డిమాండ్. అంటే అల్టిమేట్ గా ఏమైందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలంటే ప్రజలు తాగితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడవని పరిస్థితికి మనం తీసుకొచ్చాం రాష్ట్రాలు. అంటే ఒకవైపు ఫ్రీ బీస్ ప్రకటించడం, మేము నవరత్నాలు ఇస్తామని, లేకుంటే ఇక్కడ సూపర్ 6 ఇస్తామని, ఇవన్నీ ప్రకటిస్తూ ఫైనల్ గా వీటికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలంటే అప్పుల రూపంలో రావాలి, లేకుంటే ప్రజలు మద్యం తాగాలి. ఈ పరిస్థితికి రాష్ట్రాలు దిగజారిపోతున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే మీకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది, తర్వాత సెబీ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా ఒకటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఒకటి ఏర్పడాలి. అంటే ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీసుకుంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు దీనికి. తర్వాత మన కాలేజెస్ ఫీ రెగ్యులేషన్ ఇవన్నీ ఫీజు రెగ్యులేషన్ చేయాలన్నా కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు.
మరి లిక్కర్ షాప్స్ గురించి, లిక్కర్ ప్రొసీజర్ గురించి, అంటే ఏదైతే పెద్ద పెట్టున రాష్ట్రానికి ఆదాయం కనిపిస్తున్న వనరు ఏదైతే ఉందో దాని రెగ్యులేషన్ మటుకు ఫైనల్ గా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వీరి మీద ఆధారపడి. కాబట్టి ఈ లిక్కర్ స్కాములు జరగకుండా ఉండాలంటే ఏదైనా అటువంటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ లాగా ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కూడా, ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఒక కీ అబ్జర్వేషన్ ఉంది సార్ ఈ రిమాండ్ రిపోర్ట్లో. కిక్ బ్యాక్స్ వర్ డిస్గైజ్డ్ త్రూ ఇన్ఫ్లేటెడ్ ట్రాన్సాక్షన్స్ విత్ బులియన్ ట్రేడర్స్ అండ్ షెల్ కంపెనీస్. బ్యాంక్ రికార్డ్స్ షో ఫండ్స్ రూటెడ్ త్రూ entities like SPY Distilleries, Sana Cloths and DCAT Logistics అని చెప్తూ ఇవన్నీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి లింక్ అయినా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈయన అఫిడవిట్ ఇచ్చారు మిథున్ రెడ్డి గారు. దాని మీద 47A4 ఇన్ దిస్ కేస్ 47 crores లైబిలిటీస్ ఉన్నాయి. సో లింక్ అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు. అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో బులియన్ ట్రేడర్స్ ఎలా వచ్చారు, ఈ బంగారం అమ్ముకునే వాళ్ళు ఎలా వచ్చారు? అదే అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఈ మనీ సర్క్యులేషన్ ఎలా చేయాలి అన్నది ఒకటి సిస్టమ్, అదొక పెద్ద సాఫిస్టికేటెడ్ హవాలా లాగా. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి వీటిలో. సో వచ్చిన క్యాష్ ని మనం ఎలా దాన్ని చూపించాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనీ లాండరింగ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అవుతుంది మనీ లాండరింగ్. అంటే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వచ్చిన దాన్ని హవాలా రూపంలో ఎక్కడో తీసి మళ్ళా అక్కడ నుంచి షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళా అది టెయింటెడ్ మనీ కాదు, అది కరెక్ట్ అమౌంట్ అని చెప్పి మళ్ళీ తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే ఈ డబ్బులు మళ్ళీ నా దగ్గరికి వస్తేనే కదా నేను ఖర్చు పెట్టగలను. మనీ అక్కడికి బయటికి పంపించేస్తే నాకేం లాభం ఉంది? సో ఆ మనీని మళ్ళీ నా అకౌంట్లోకి తీసుకురావాలి. దానికోసం అనేక పద్ధతులు ఏర్పడ, రౌండ్ ట్రిప్పింగ్ అంటాం నేను. అలా ఇలా తిప్పుకొని ఫైనల్ గా మన దగ్గరికి తీసుకురావడం, లేకుంటే ట్యాక్స్ 7 కంట్రీస్ దగ్గర మనకు పంపించి అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ దాని నుంచి మళ్ళీ రీరూట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది మోడస్ ఆపరెండి ఆఫ్ హవాలా ఆపరేషన్స్. అందులో బులియన్ కూడా వస్తుంది. బులియన్ మార్కెట్ కూడా ఈ విధంగా బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో కమిషన్ ఇచ్చి అటు నుంచి అటు తీసుకునే అవకాశం కూడా ఉంది, ఆర్ దాన్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ టోటల్ ఈ రూట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ మనీ. ఇదంతా ప్రజలకు సంబంధించిన డబ్బు. ఇది లిక్కర్ షాపుల్లో డబ్బు వస్తుందంటే అది ప్రజలు తీసుకొని, ప్రజలు లిక్కర్ తీసుకొని ప్రజలు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు కష్టపడిన దాన్ని కడుతున్నారు. ఇదంతా స్టేట్ ఎక్స్చెక్కర్. సో స్టేట్ ఎక్స్చెక్కర్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం అకౌంటబుల్ గా ఉండాలి, లెక్క చెప్పాలి. సో అది బేసిక్ గా మనం చూస్తున్న ప్రధానమైన అంశం. సార్, ఒక డిమాండ్ అంటే ఆయన్ని ఢిల్లీ స్కామ్లో అయితే అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరిని జైలుకి పంపించారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఇంత డాడ్జింగ్ నడుస్తూ ఉంది? అంటే కేసు ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ లెక్క ప్రకారం, సిట్ లెక్క ప్రకారం 3,500 కోట్లు అండ్ బిగ్ వాల్యూమ్ వెన్ కంపేర్ టు ఢిల్లీ స్కామ్. వాళ్ళ పాత స్కామ్, ఆ గవర్నమెంట్ జరిగిన స్కామ్ 6,500 కోట్లు. అంటే వాళ్ళు చెప్పిన, అంతకుముందు వాసుదేవరెడ్డి గారు చెప్పిన దాని లెక్క ప్రకారం. సరే, అది ఎలాగో పక్కనే ఉంటుందిలేండి, వీళ్ళు గవర్నమెంట్ ఉన్నంతవరకు అది ఎలాగో పైకి తీసుకురారు. కొన్ని ఇదే తీసుకుంటే ఇంతవరకు అరెస్ట్ చేసే విషయంలో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే విషయంలో ఆయన చుట్టుముట్టిన వాళ్ళని కొడుతున్నారు, కానీ ఆయన దాకా ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు అందరూ కూడా ఏమవుతుంది అన్నది చూస్తుంటారు. ఇది సర్వసాధారణంగా ఇట్స్ లైక్ ఏ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా. సో ప్రజలు ఎప్పుడు కూడా నెక్స్ట్ మూవ్ ఏమవుతుందో అని చూస్తుంటారు. అలాగా డైరెక్టర్లు ఏ విధంగా సినిమాని రక్తి కట్టించడానికి ఆ విధంగా చేస్తుంటారు, ఆ విధంగా ప్రజలు ఈ క్రైమ్ స్టోరీస్ ను కూడా అలా చూస్తుంటారు. సో కాబట్టి మీరు అన్నట్టు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం. యాక్చువల్గా మీరు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్కి వస్తే, ఇన్వెస్టిగేషన్ లో మీరు చూస్తే అరెస్ట్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్. అరెస్ట్ అన్నది రిక్వైర్మెంట్. అంటే కేసుని ముందుకు తీసుకువెళ్ళడానికి ఫలానా వ్యక్తి యొక్క అరెస్ట్ రిక్వైర్మెంట్ ఉందా, తర్వాత అరెస్ట్ జస్టిఫైడా, ఇవన్నీ కూడా మనం చూడాలి. అంతకుముందే నేను చెప్పినట్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్నదానికి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది, కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్నది చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద. కాబట్టి ఇటువంటి కాన్స్పిరసీ కేసుల్లో ఫైనల్ గా, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ అన్నది కావాలి. ఎవిడెన్స్ లేకుండా మనం ఏమీ చేయకూడదు. లేకుంటే ఎందుకంటే పోలీసు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులో సమర్థించుకోగలగాలి. అధికారం ఉందని చేయడం వేరు, తర్వాత ఎవిడెన్స్ ఉందని చూపడం వేరు.
తర్వాత ఏంటంటే ఇటువంటి కేసులలో ప్రతి వ్యక్తి మీద డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. అవును. దీన్ని ఏమంటారంటే ఈ జ్యుడిషియల్ భాషలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇవన్నీ కూడా చూస్తే ఈ డబ్బంతా కూడా ఎక్కడో చేరింది అన్నది మనము నిర్ధారించవచ్చు అన్నది ఒక సర్కమ్స్టాన్సెస్. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసెస్. కాన్స్పిరసీ కేసు ఎలా ఉంటుందంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది, ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అమరావతికి మనం ప్రయాణిస్తున్నాం, ఆర్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణిస్తాం. సో కొంతమంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణికులు ఉంటారు ట్రైన్లో, కొంతమంది మధ్యలో విజయవాడలో ఎక్కుతారు, ఎక్కి రాజమండ్రిలో దిగిపోతారు, ఇంకొకరు రాజమండ్రిలో ఎక్కి సామర్లకోటలో దిగిపోతారు. అంటే అక్కడ ఎక్కిన వ్యక్తులకి కొంత నాలెడ్జ్ ఉంది, కానీ ఎవరైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఉన్నారో వారికి పూర్తి నాలెడ్జ్ ఉంది ఈ కేసు ఏంటో. అందువల్ల ఈ కాన్స్పిరసీ కేసుల్లో ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే మొత్తం తెలిసిన వాళ్ళు ఎంతమంది, కొంత తెలిసిన వాళ్ళు ఎంతమంది, సో వీటన్నిటినీ కలిపి ఈ కాన్స్పిరసీ కేసు అన్నది మనం కట్టాల్సి ఉంటుంది. దాన్ని ఆ విధంగా కోర్టులో రేపు ఎవిడెన్స్ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అది ప్రస్తుతం ఐ థింక్ 120B ఉన్నది అనుకుంటా ఈ కేసులో. ఐ థింక్ ఇట్స్ ఎ కాన్స్పిరసీ కేసు. తర్వాత ఇంకోటి ఏంటంటే 409 అన్నది ఒక ఇంపార్టెంట్ సెక్షన్. ఐ థింక్ 409 కూడా ఉందనుకుంటా. దిస్ ఈస్ కాల్డ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ఏ బ్యాంకర్ అండ్ ఏజెంట్ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు, లక్ష్మీనారాయణ వీరిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది, ఎవరో ఒకరు బ్రేక్ చేశాం మన ఇద్దరిలో, దాన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. దానికి ఒక శిక్ష ఉంటుంది, అది 406 405. కానీ మన ఇద్దరిలో ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉంటే అప్పుడు ఆ శిక్ష యొక్క ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా 409 తీసుకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా ఇవ్వచ్చు. అందుకనే ఈ కేసులో డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆ 409 సెక్షన్ ఒకటి తీసేస్తే మిగతావన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అవన్నీ. కాబట్టి 7 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే దానికి 41A నోటీసులు ఇవ్వాలి, లేకుంటే ఇప్పుడు 35(3) BNSS ఇవ్వాలి. కానీ ఈ కేసులో చూస్తే అందరినీ డైరెక్ట్ గా అరెస్ట్ చేయడమే జరిగింది. ఎందుకంటే 409 సెక్షన్ ఉంది కాబట్టి అది 10 years అండ్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వెళ్ళవచ్చు. కాబట్టి పోలీసులు ఈ నోటీసులు అలాంటివి ఏమీ అవసరం లేకుండా కూడా లైఫ్ అయితే 14 years ప్లస్ సార్ 14 years వరకేనా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ మధ్య కాలంలో ఏం చెప్పారంటే లైఫ్ అంటే లైఫ్ కంప్లీట్ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 14 సంవత్సరాలు. ఇప్పటి కాలంలో కొత్తగా వచ్చిన దాంట్లో లైఫ్ మీన్స్ లైఫ్, అదర్వైజ్ ఇట్ హెస్ నో మీనింగ్ అంటారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి దెర్ ఇస్ నో మీనింగ్. కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి ఇందులో డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇది మనం ఒకటి చూడాల్సిన. ఇంకొకటి సార్, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి పథక రచన చేశారు కాబట్టి, అంటే ఇది పొలిటికల్ కాన్స్పిరసీ కేసు కాబట్టి, సో ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ ఇప్పటివరకు అది కూడా చెప్తున్నారు, చిట్ట చివరి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చి ఇందాక మీరు చెప్పిన సెక్షన్ 409 కింద ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఓన్లీ. యా పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఒకటే వేయాలని ఎక్కడా లేదు కదా. యూ కెన్ హావ్ మల్టిపుల్ ఛార్జ్ షీట్స్. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని ఏమంటారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పటి వరకు మా దగ్గర వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఈ నిందితుల మీద వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఈ విధంగా ఉంది, దానికి మేము ఛార్జ్ షీట్ వేస్తున్నాం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే ఏమవుతుందంటే నిందితులకి ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. రైట్. 409 లాంటి కేసుల్లో 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే దే కెన్ క్లెయిమ్ ది డిఫాల్ట్ బెయిల్ అంటారు దాన్ని. సో కాబట్టి ఇనిషియల్ గా ఒక ఛార్జ్ షీట్ వేస్తారు, వేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ దొరికిన ఎవిడెన్స్ ద్వారా ఫర్దర్ ఛార్జ్ షీట్స్ కూడా వేస్తారు. ఆ తర్వాత కోర్టులో రేపు ట్రయల్ జరిగేటప్పుడు ఈ ఛార్జ్ షీట్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా ఇక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంటుంది. ఎవిడెన్స్ ఆధారితాన్ని బట్టి, ఎవిడెన్స్ ని బట్టి ఏ వ్యక్తులను నిందితుల జాబితాలో చేర్చాలన్నది పోలీసు నిర్ణయిస్తారు. ఎవరెవరి అరెస్ట్లు అయితే ఇంకా రిక్వైర్డ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్, కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా,
మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ అండ్ స్ట్రైట్ సార్. జగన్మోహన్ రెడ్డిని ఏ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందంటారు, చిట్ట చివరి ఛార్జ్ షీట్లోన? అలాగేం లేదండి, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎవిడెన్స్ అంటున్నాను. ఓకే. ఊహ ఒకటి, మన ఆ ఊహకు ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేసే వరకు వెళ్ళొచ్చు. నేను చెప్పాను, అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. చాలా కేసుల్లో చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పేర్ల అందరినీ కూడా అరెస్ట్ చేయరు. ఎవరైతే ముఖ్యమైన వారు ఉన్నారో తర్వాత వారిని అరెస్ట్ చేయకుంటే ఈ కేసులో కావాల్సిన సాక్ష్యాధారాలు మనం సేకరించడానికి అవసరం ఉంది అనుకున్నప్పుడే, వాళ్ళ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తాం. అదర్వైజ్ అరెస్ట్ చేయకుండా కూడా ఛార్జ్ షీట్ వేసేస్తారు. ఆ తర్వాత కోర్టు వాళ్లకు సమన్స్ ఇష్యూ చేస్తుంది. ఆ తర్వాత కోర్టు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న విధానం. సార్, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటి వరకు అందిన ఇన్పుట్స్, మీరు మొత్తం రిమాండ్ రిపోర్ట్ చూశారు, ఈ రిపోర్ట్ ఛార్జ్ షీట్ కూడా మీకు మీ అవగాహనలో ఉండనిదే. ఇది నిలబడే సెక్షన్లతో ఉన్న కేసా, లేకపోతే ఆ 409 మినహాయించి మిగిలినవన్నీ కూడా అంతగా సీరియస్నెస్ ఉన్న సెక్షన్స్ అని మీరు భావిస్తున్నారా? అంటే ఏంటంటే, ఒకటి ఐపీసీ, రెండవది వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే అధికారులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వస్తుంది. రైట్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా వారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రారు, ఎందుకంటే వారి దగ్గర ప్రభుత్వ అధికారం లేదు. సో అటువంటి వాళ్ళను ఐపీసీ, ఈ ఇద్దరు కలిసి కాన్స్పిరసీ చేశారన్నదే కేసు. రైట్. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రైవేటు వ్యక్తులు, వీరిద్దరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేసి ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది బేసిక్ గా కేసు అవుతుంది. సో అందులో సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ఏ విధంగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు తీసుకెళ్తుంది ఫైనల్. అది మనం రేపు ట్రయల్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏముంది సాక్ష్యం, తర్వాత వాళ్ళకి ఛార్జెస్ ఫ్రేమింగ్ అప్పుడు కూడా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. అంటే ఈ కేసుతో మాకు సంబంధం లేదు కాబట్టి కేసు నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి. అటువంటి సందర్భాల్లో కోర్టు పరిగణనలోకి తీసుకుని వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేస్తారు. తర్వాత దానికి మళ్ళీ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా, చాలా క్రిటికల్ అనాలిసిస్ ఓవర్ ది రిమాండ్ రిపోర్ట్ అండ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ పనిష్మెంట్. ఏ సెక్షన్స్కి ఎంత మేరకు శిక్ష విధించే అవకాశం ఉంది, అసలు ఒక్కోసారి అరెస్టు లేకుండా నేరుగా ఛార్జ్ షీట్ కూడా ఇచ్చే అవకాశాలు, వాటన్నిటి మీద కూడా సమగ్రంగా విశ్లేషణ చేశారు. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వంలో మరి ఆ రోజు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి గారు కంప్లైంట్